హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆల్రెడీ బాగా గ్యాప్ వచ్చింది కదా! 2 వీక్స్ నుంచి రివ్యూ వీడియోస్ కూడా చేయట్లేదు. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ మూవీస్ కూడా ఏం రిలీజ్ కాలేదు. వచ్చినయి కూడా ఏదో అడపాదడపా బెప్పం మూవీసే వచ్చినాయి తప్ప నాకు కూడా అంత ఇంట్రెస్ట్ రాలేదు చేద్దామని. మూవీస్ అయితే చూశాను కొన్ని కొన్ని. చెప్పాను కదా! మూవీస్‌కి రివ్యూ చేద్దామన్న ఇంట్రెస్ట్ అయితే రాలేదు. సంహవ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మార్చ్ మంత్ వచ్చింది కాబట్టి ఫస్ట్ మార్చ్ వీక్‌లో మన గోపీచంద్ గారిది మూవీ రిలీజ్ అయింది. సో, బేసిక్‌గానే ఒక తెలుగు ఆడియన్స్‌గా గోపీచంద్ గారి నుంచి కొన్ని కొన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఆయన పక్కా కమర్షియల్ హీరో మెటీరియల్. ఈ మధ్య 'లౌక్యం' తర్వాత అంత గొప్ప మూవీస్ కూడా ఏం తీయలేదు. ఏదో అరపాదడపా పక్కా కమర్షియల్ ఓకే. ఓకే. మొన్న వచ్చిన 'రామబాణం' అయితే జనాలకి ఎక్కడెక్కడో దింపాడు గానీ అయన్నీ పక్కన పెట్టేస్తే, ఈ మూవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆ 'భీమా' ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు గానీ, లేకపోతే టీజర్ రిలీజ్ అయినప్పుడు సాంగ్స్ ఏమో ఓకే. మూవీలో మైనస్ పాయింట్స్ ఏమైనా చెప్పాలి అంటే గనక ఒక్క సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ అన్ని ఓకేగా ఉన్నాయి. అదో పెద్ద మైనస్ పాయింట్ మూవీకి. అది పక్కన పెట్టేస్తే, ఆ మూవీలో చెప్పాలి అనుకున్న పాయింట్ స్టార్టింగ్‌లోనే మనకి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ పాయింట్ మళ్ళీ క్లైమాక్స్‌లో టచ్ చేస్తాడు. ఈ మధ్యలో దాని గురించి టచ్ చేయడం గాని, అక్కడక్కడ చిన్న 1, 2 చోట్ల టచ్ చేస్తాడు గానీ అంత క్లారిఫికేషన్‌గా చెప్పడు. ఓకే. ఒకటేంటంటే ఇవ్వాల్సిన క్లారిటీ అంతా ఫస్ట్‌లోనే ఇచ్చేస్తాడు కాబట్టి కొంచెం శ్రద్ధగా వింటే అర్థమవుతుందక్కడ. మీరు ఫస్ట్ మిస్ అయ్యి మూవీకెళ్లారంటే మాత్రం బిస్కెట్ అయిపోతారు. ఎందుకంటే మూవీ అసలేం జరుగుతుందో ఏం అర్థం కాదు. సో, ఫస్ట్ క్లారిటీ విని మూవీకెళ్తేనే మనకి ఒక మూవీ గురించి ఒక అవగాహన వస్తది. మూవీ గురించి టెక్నికల్ పరంగా మాట్లాడుకోవాలి. పాజిటివ్స్, నెగెటివ్ ఆల్రెడీ చెప్పాను కదా! పాటలే అనిపించాయి. కొంచెం అక్కడక్కడ స్లో అనిపిస్తుంది. కామెడీ ఓకేగా ఉంది. మూవీ ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే డైరెక్షన్. ఆయన కథ తెలిసిన కథనే కానీ కొత్తగానే కొంచెం విభిన్నంగా చెప్పాడు. అదొక దానికి అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. టెక్నికాలిటీ పరంగా సెట్స్ కానీ, ఆ స్క్రీన్‌లో గానీ, ఆ టెక్నాలజీ, ఆ ఫోటోగ్రఫీ గానీ, లేదంటే డీఓపీ గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, ఆర్టిస్టుల చేత పెర్ఫార్మ్ చేయించుకున్న విధానం గానీ, అన్నీ కూడా ఎక్స్‌ట్రార్డినరీగానే ఉన్నాయని చెప్పాలి. ఎస్పెషల్లీ హీరో గోపీచంద్ మలినేని గారికి ఆయన కటౌట్‌కి తగ్గ మూవీ పడింది. ఆయన్ని ఎంతగా యూజ్ చేసుకోవచ్చో అంత పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకున్నాడని చెప్పొచ్చు యాక్షన్ సీక్వెన్సెస్‌లో. ఓకే. కొడితే 10 మంది ఎగిరిపోవడం అయన్నీ జరుగుతాయా అంటే, జేమ్స్ బాండ్ సినిమా దగ్గర నుంచి 1000 మంది బుల్లెట్‌లేసి కాల్చేస్తుంటే హీరోకి ఒక గుణగాన కూడా తగలదు. అలాంటి పిచ్చి పిచ్చి లాజిక్‌ల గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళతో మనం పట్టించుకోకూడదు గానీ, ప్రాపర్‌గా ఒక హీరో ఒక సినిమా పరంగా చూసి, మనం చెప్తున్నాం కదా! ఒక మిలిటరీ హోటల్‌కెళ్ళి మంచి దమ్ బిర్యానీ ఎక్స్‌పెక్ట్ చేస్తాం గానీ, అక్కడ పులిహోర దద్దోజనాలు ఎక్స్‌పెక్ట్ చేయం కదా! ఇది అలాంటిదే. కాబట్టి అది ఎంజాయ్ చేసేవాళ్ళు అది ఎంజాయ్ చేస్తారు. ఇది ఎంజాయ్ చేసేవాళ్ళు ఇది ఎంజాయ్ చేస్తారు. ఈయన పరంగా చెప్పాలంటే సూపర్బ్. ఆయన కెరియర్‌లో ఈ మధ్య వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని ఒక బెస్ట్ మూవీ అనే చెప్పాలి. కథనాలు అన్నీ బానే ఉన్నాయి. అక్కడక్కడ మూవీ బోర్ కొడుతూ ముందుకు సాగుతుంది. ప్రీ క్లైమాక్స్‌కి వచ్చేటప్పటికి కొంచెం గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. ఆల్రెడీ మన థంబ్‌నెయిల్ చూసారు కదా! దైవ బలం కూడా తోడై ఉంది. ఈయన పోలీసోడు పులిహోర వండింది. ఆ పులిహోర కొంచెం పుల్లగా ఉంది గానీ రుచిగానే ఉంది. ఆ పుల్లదనం గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉన్నాయి. ఓకే. అవన్నీ ప్రీ క్లైమాక్స్‌కి వచ్చేటప్పటికి ఆ ల్యాగ్‌ని కథ కూడా తీసుకెళ్ళిన విధానం మనకి అండర్ కరెంట్‌గా ఏదో జరుగుతుంది, ఏదో ఉంది అన్న ఆ విషయాన్ని మాత్రం మనకి అలాగే ఆ గ్రిప్‌ని హోల్డ్ చేసి ఉంచే విధానం కూడా బావుంది. ఓవరాల్‌గా మూవీ చెప్పాలంటే ఒక 3.25 రేటింగ్ ఇవ్వచ్చు ఔట్ ఆఫ్ 5కి. సో, ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ. కొంచెం వైలెన్స్ ఉంది. ఆ వైలెన్స్ కొంచెం క్లారిఫికేషన్ కూడా ఉంటది. ఏంటంటే, యుద్ధం చేసేటప్పుడు దేవుడు కూడా రాక్షసుడిలాగే యుద్ధం చేస్తాడని. దానికి ఒక జస్టిఫికేషన్ కూడా ఉంటది. ఏంటంటే, దేవుడు ధర్మం కోసం యుద్ధం చేస్తాడు. రాక్షసుడు స్వార్థం కోసం యుద్ధం చేస్తాడు. అది ముమ్మాటికి కరెక్టే. యుద్ధంలో దిగిన తర్వాత ఊచకోతే తప్ప ఆలోచించి ముందుగా అడుగు చేస్తే మన తల తగ్గిపోద్ది. సో, అలాంటప్పుడు ఇలాంటి వైలెన్స్ అంటే ఇంక యుద్ధం అంటేనే ఏంటి అదే వైలెన్స్. సో, అలాంటప్పుడు కొంచెం వైలెన్స్ ఉంటది. తప్పదు. అక్కడక్కడ రక్తపాతం. అందుకే మూవీకి ఏ సర్టిఫికేట్ కూడా వచ్చింది గానీ, మరి చిన్న పిల్లలు చూసి భయపడేంత అయితే ఏమీ లేదు గానీ, అక్కడ రాక్షస సంహారం అప్పుడు శ్రీకృష్ణుడు లాంటి వాడే కొన్ని వేల మంది రాక్షసుల తలలు నరికాడు విష్ణు చక్రంతో. సో, తప్పదు. ఆ ఫీల్ రావాలంటే మనకు ఆ మాత్రం బలం చూపించాలి అక్కడ. ఓవరాల్‌గా చెప్తున్నాను కదా! మూవీ అయితే పర్లేదు.
ఫ్యామిలీస్‌తో వెళ్లి చూడొచ్చు. పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు. ఒక 2, 3 సన్నివేశాలు తప్ప అలాంటి ఇందులో అసభ్యం అయితే ఏం లేదు. కొంచెం భయానకం ఉందేమో అక్కడక్కడ తప్ప అసభ్యంగా అయితే ఏమి ఉండదు మూవీ. అండ్ ఇంకొక చిన్న కంప్లెయింట్ నాకేంటంటే ఆ హీరోయిన్‌ని టీచర్ స్థాయిలో పాత్రలో చేసినప్పుడు కొంచెం వల్గారిటీ అంటే వల్గారిటీ అంటే అక్కడక్కడ చీరలే కట్టారు అంతా బానే ఉంది. ఆ ఇచ్చిన అంగ ప్రదర్శనలు కూడా కొంచెం తగ్గించుకొని ఆహ్, ఆహ్, ఆ పాత్రకి కొంచెం గౌరవప్రదంగా తీసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అంతకు మించి అయితే ఈ మూవీలో వేరే కంప్లెయింట్స్ ఏమి లేవు. 2 ఉన్న కంప్లెయింట్స్ చెప్తున్నా. ఒకటి అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉంది. అది ఓకే. నెగ్లిజిబుల్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్ అండ్ సాంగ్స్ ఇంకొంచెం ఒక్క సాంగ్ బానే అనిపించింది. బట్ మిగతా సాంగ్స్ కూడా అంత ఏదో మనం చార్ట్ బస్టర్‌లు అయితే నాకైతే అనిపించలేదు. సో ఇంతటితో నా అనాలిసిస్ ముగిస్తున్నా. అండ్ సో మీకు చెప్పాను కదా ఆల్రెడీ 'హనుమాన్ వర్సెస్ మార్వెల్ డీసీ' సీరీస్‌లో ఒక వీడియో రిలీజ్ చేశాను. అండ్ త్వరలోనే ఇంకో వీడియో కూడా రిలీజ్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ ఈ అనాలిసిస్ మీకు నచ్చితే గనుక ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌తో పాటు షేర్ చేసుకోండి. అందరికీ వన్స్ అగైన్ ఓం నమః శివాయ.